ఏపీడిఎస్సి 2026 జాబ్ క్యాలెండర్. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు అసలు నిజమేమిటి? ఈ మధ్యకాలంలో ఏపీడిఎస్సి 2026 గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్లో వచ్చిన పోస్టుల సంఖ్య, నోటిఫికేషన్ టైం, టెట్ ఉండే అవకాశం వంటి విషయాలపై ఎన్నో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇవి అభ్యర్థుల్లో భయము, అయోమయం కలిగిస్తున్నాయి. కాబట్టి అసలు నిజమేమిటో స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు. మొదటగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్ గ్రూప్స్లో ఇలా చెబుతున్నారు: ఈసారి పోస్టులు చాలా తక్కువ, డిఎస్సి ఆల్మోస్ట్ క్యాన్సిల్ లాంటిదే, ఇంకా పోస్టులు పెరగవు, టెట్ లేకుండానే డిఎస్సి జరుగుతుంది, నోటిఫికేషన్ చాలా ఆలస్యం అవుతుంది. ఇలాంటి వార్తలు వినగానే చాలామంది అభ్యర్థులు నిరుత్సాహం చెందుతున్నారు. కొందరు ప్రిపరేషన్ కూడా ఆపేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి: సోషల్ మీడియాలో ఉన్న ప్రతి సమాచారం నిజం కాదు. అసలు నిజమేమిటి? జాబ్ క్యాలెండర్లోని పోస్టులు ఫైనల్ కాదు. జాబ్ క్యాలెండర్లు ఇచ్చిన పోస్టులు కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఒక రఫ్ ఐడియా ఇవ్వడానికి మాత్రమే వాటిని చూపిస్తారు. అసలు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఖాళీలు మళ్ళీ లెక్కిస్తారు. రిటైర్మెంట్స్, కొత్త పోస్టులు కూడా కన్సిడర్ చేస్తారు. అవసరాన్ని బట్టి పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి సంఖ్య చూసి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. పోస్టులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. కొత్త పాఠశాలల ఏర్పాటు, టీచర్ వేకెన్సీస్ రేషనలైజేషన్, ఇవన్నీ చూసుకొని ప్రభుత్వం పోస్టులను పెంచే అవకాశాలు చాలా ఉన్నాయి. గతంలో కూడా ఇలా జరిగినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. టెట్పై ఒక క్లారిటీ. ఇప్పటి వరకు అధికారికంగా టెట్ గురించి ఎలాంటి ప్రకటన లేదు. కానీ చాలా సందర్భాల్లో డిఎస్సికి ముందు టెట్ నిర్వహించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి టెట్ వస్తుందని కూడా అస్యూమ్ అవ్వాలి. రాకపోయినా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ ఎప్పుడు సేఫ్ సైడ్లో ఉండాలి. నోటిఫికేషన్ టైం గురించి ఒక క్లారిటీ. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అధికారికంగా చెప్పలేదు. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇది ఒక టైం లైన్ మాత్రమే. ప్రభుత్వం పరిస్థితులను బట్టి తేదీలు మార్చే అవకాశం ఉంది. అందుకే రూమర్స్ చూసి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అభ్యర్థులకు ముఖ్యమైనటువంటి సందేశం. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. న్యూస్ చూసి ప్రిపరేషన్ని మానేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. నిజమేమిటంటే డిఎస్సి వస్తుంది, కాంపిటీషన్ కూడా ఉంటుంది. ప్రిపేర్డ్గా ఉన్నటువంటి వాళ్ళకే జాబ్ వస్తుంది. రూమర్స్ వల్ల విజయాలు అనేవి దెబ్బతింటాయి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మి మన ఫ్యూచర్ని డౌట్లో పెట్టుకోవడం సరైన విధానం కాదు. జాబ్ క్యాలెండర్ ఒక మార్గదర్శకం మాత్రమే, ఫైనల్ కాదు. మీరు చేయాల్సినటువంటి పని ఒక్కటే: ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి, వార్తల మీద కాదు. మీ కష్టమే మీకు జాబ్ తెస్తుంది. గుర్తుంచుకోండి, అపోహలు మనల్ని ప్రిపరేషన్ అవ్వకుండా ఆపుతాయి. నిజం మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్.